ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్లోని చాలా నగరాల్లో హై అలర్ట్. ధాన్యం కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లాడలో రైతులు ఆందోళన. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్ లోని చాలా నగరాల్లో హై అలర్ట్ విధించారు. భద్రతా చర్యలో భాగమే మే 10 వరకు ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లోని 21 విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అమృత్సర్ విమానాశ్రయాన్ని మూసిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. పంజాబ్ అంతటా హై అలర్ట్ ఉందని, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమ్మికూడగలదని సూచించారు. ఇంతకుముందు ఇండిగో కూడా జమ్మూ, జోధ్పూర్ సహా 11 నగరాలకు రాకపోకలు ఉండవని తెలిసింది. కాండ్లా ధాన్యం కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు ఆందోళన చేపట్టారు. 15 రోజులుగా గన్ని సంచులు లేక లారీలు రాక కొనుగోలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారికి ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. తేమ శాతం వచ్చినా కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాలు, లారీలు సకాలంలో వచ్చేలా అధికారులు చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేశారు. లారీలు డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన మరో ఏడాది పదవిలో కొనసాగుతారని ప్రకటించింది. సిబిఐ నూతన అధ్యక్షులుగా ఎంపికైన ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ సోమవారం సమావేశమై ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించింది. కేంద్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 24 నుంచి ప్రవీణ్ మరో ఏడాది పాటు సిబిఐ అధిపతిగా కొనసాగనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 24 నుంచి ప్రవీణ్ సూద్ మరో ఏడాది పాటు సిబిఐ అధిపతిగా కొనసాగనున్నారు. ఇందిరమ్మ గృహాలు సర్వే పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. ఇందిరమ్మ గృహాల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా చిలిపిచేడు మండలం చిట్కూలు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు సర్వే మరియు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి సంబంధిత వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులు, మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నారాయణ, మనసనపల్లి, యాదమ్మ ఉన్నారు సార్. ఇంకా మెట్టుపల్లి మున్సిపాలిటీకి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ప్రోత్సాహక నిధులు క్రింద 1.50 కోట్లు మంజూరు చేశారు. అందుకు గాను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ జువ్వాడి నరసింగారావు మెట్టుపల్లి మున్సిపాలిటీని ప్రత్యేకంగా సందర్శించి మున్సిపల్ కమిషనర్ ని మరియు మున్సిపల్ సిబ్బందిని సన్మానించడం జరిగింది. జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో మెట్టుపల్లి మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలోని ముందంజలో ఉన్నందుకు TNDMA చే ప్రోత్సాహక నిధులు మంజూరు అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని, వీటి నిధుల విడుదలకు కారణమైన కమిషనర్ ని, బిల్ కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. అది కూడా ఎందుకు ఆనందం ఉందంటే, మరి మన మెట్పల్లి మున్సిపాలిటీ
పేదల అమ్మాయి గారికి, మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు, డిఏ వాళ్ళకు, టీపీఓ గారికి సర్టిఫికెట్ వస్తే ఈసారి సర్టిఫికెట్తో పాటు మేము కూడా రావడం జరిగింది. అంటే నిజంగా మీరు అందరూ కష్టపడుతున్నారు. ప్రతి స్టాఫ్ మెంబర్కు కమిషనర్తో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచేస్తున్నారు. బిల్ కలెక్టర్లకు యాక్చువల్గా నిజంగా వాళ్ళని బిల్ కలెక్టర్స్ అన్న పేరు చేంజ్ చేసి బిఆర్ఓస్ అన్నారు. బిల్ రెవెన్యూ ఆఫీసర్స్, లేకపోతే ఎంఆర్ఓస్, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్స్ అన్నారు. మీరు ఎన్నికల నుంచి మేము అడుగుతూ ఉంటున్నాం. నిజంగా ఎండ 44-45 టెంపరేచర్లో మీరందరూ వెళ్ళి 90% వెళ్ళి ట్యాక్స్ వసూలు చేసిందంటే చాలా గొప్పతనం. అంటే ఎవరు ఏదైతే 3 లక్షలు మేము కట్టాలి ట్యాక్స్, మాకు ఇల్లు లేదు, మాకు మళ్ళా పనిచేస్తలేదు, ఏదో ఉంటారు, అందరినీ ఉంటారు. ఇది సహజం. అయినప్పటికీ కూడా మీరు కష్టపడి బతికిలాడి ఉద్యోగించి మరి ఇంత మంచి రెవెన్యూ తీసుకొచ్చిందంటే ఈ ఘనత కమిషన్తో పాటు ప్రతి ఒక్కరికి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానీ టీపీఓ కానీ అందరూ కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంవత్సరం నుంచి కూడా మీ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల కోసమే మనం పనిచేస్తాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 12వ వార్డు టీచర్ కాలనీ పార్క్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా 12వ వార్డు తరపున ఎండి షాకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింగరావు, మున్సిపల్ కమిషనర్ మోహన్ జెట్టి లింగం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి పాన్ చౌరస్తా, సుభాష్ రోడ్డు, రైల్వే కమాండ్ నుంచి నిజాం సాగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి సుదర్శన్ మాట్లాడుతూ పహల్గం దాడి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సెక్రటరీ రాజు, కోశాధికారి నాగభూషణం, సహాయ కోశాధికారి రమేష్, సహాయ కార్యదర్శి వెంకటస్వామి, ముఖ్య సలహాదారులు బ్రహ్మం, గంగాధర్, మారుతి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
అవతారమెత్తిన అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు గెలిచిన గడ్డ ఈ భారత గడ్డ. భారత గడ్డ చరిత్ర చాలా పెద్దది. ఇప్పుడు 7వ తారీఖు 6వ తారీఖు రాత్రి 10 గంటలకు 9 మంది తీవ్రవాది మూకల స్థావరాల మీద బాంబులు వేసి సర్వనాశనం చేసి 100 మందిని చంపిన ఘనత మన నరేంద్ర మోడీ గారు అవతార పురుషుడు. ఇంతవరకు మనము టాటా నుంచి గాంధీ మార్గం నుంచి రైలు వరకు ఇంకా కాంగ్రెస్ పాలనలో ఉంటే ఇలా చిప్పా కడుపుతో మనది. కాబట్టి అందరూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు మనం ఒక హిందువులంగా మతాలు అతీతంగా మిగులుతున్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ మూకలు తీవ్రవాద సంస్థలు ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఇలా ఒకే కుటుంబం పాకిస్తాన్ ఉగ్రమూకలకు నాయకుడైన ముషరఫ్ 14 మందితో హతమయ్యారు. అదే మన గ్రేట్, మన అమర వీరత్వం, మన భారతదేశ జవానులకు అందరికీ కూడా మనము ఎచ్చగుంటున్నాం, చలికుంటున్నాం, ఇళ్ళలో వండుకుంటున్నాం. మన గురించి మనసులో అడిగి అన్నిటికీ పోరాటం చేసి ఇలా 110 మందిని చంపిన మన భారతీయ సైనికులకు అందరికీ ఆదాభిమానం చేస్తూ ఈ అవకాశాన్ని మన భారతదేశ 140,000 మంది ఇలాగే మన పూర్తిగా స్వచ్ఛందంగా ర్యాలీలు మనం పాకిస్తాన్ ఓడించే వరకు మన భారతదేశం ముందుండాలని కోరుకుంటున్నాం. జై భారత్. 6 మెదక్ డిపిఆర్ఓ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేసిందని, భారత యుద్ధ విమానాలను భారత సైన్యాన్ని తక్కువ చేస్తూ తప్పుడు వార్తలు ప్రచురించిన నమస్తే తెలంగాణ ప్రింటర్ అండ్ పబ్లిషర్స్ రాజ్యసభ సభ్యుడు దామోదరరావు రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్వర్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదులు ఇచ్చినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడిటర్ తీగల కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ కు మెదక్ ఎస్పీకి రాతపూర్వకంగా మెదక్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రాతపూర్వకంగా ఫిర్యాదిస్తున్నట్లుగా తెలిపారు. దేశ సమగ్రతకు భంగపరిచే ప్రతి వార్తను దేశ రక్షణ శాఖ స్క్రూటినీ చేస్తుందని అన్నారు. ప్రతి వార్తని దేశ రక్షణ శాఖ స్క్రూటినీ చేస్తుంది. తర్వాత జరిగేటువంటి కారణాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకుంటున్నాను. లేనటువంటి పత్రికలు ఏ పత్రికలైనా సరే తమ పద్ధతి మార్చుకోవాలి. బరాబరి ఈ దేశ హితం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీకు రాయడానికి మనసు ఒప్పకపోతే మీరు మీ పేపర్లను బంద్ చేసుకోండి. అన్నిట్లలో తప్పుడు వార్తలే. రఘునందన్ రావు డిఫెన్స్ మినిస్టర్ ని కలిసి సైనిక్ స్కూల్ 3 కావాలని చెప్పిండు. వార్త ఎందుకు రాయం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2021లో నల్గొండ ఎంపీగా పిసిసి అధ్యక్ష హోదాలో లోక్సభలో అడిగిండు, మాకు సైనిక్ స్కూల్ ఎందుకు ఇస్తలేరండి. ఆ రోజు ఉన్నటువంటి రక్షణ శాఖ సహాయ మంత్రి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన్సుఖ్ మాండవీయ గారు అనుకుంటా, వారు సమాధానం ఇచ్చిన లోక్సభలో 2017లో తెలంగాణకి సైనిక్ స్కూల్ ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది. మీరు స్థలం ఇవ్వండి వరంగల్ లోపల. నేను కొట్లాడితే తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం అంట. అన్నం తింటురా గడ్డి తింటురా. ఈ కరపత్రికలు, ఇది దినపత్రిక కాదు, ఇది బీఆర్ఎస్ కరపత్రిక. దేశంలో యుద్ధం జరిగితే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కనీసం రాయకుండా వీరికి నచ్చిన టీఆర్ఎస్ వార్తల్ని రాస్తున్నటువంటి ఈ పత్రిక లైసెన్స్ రద్దు చేయమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టిండ్రని చెప్తారు. 2017లో ఎవరు ఎంపీ గారు? వినోద్ గారు. ఎందుకు సైనిక్ స్కూల్ తీసుకోవడంలో మీరు ఎందుకు విఫలమైందో మాట్లాడితే జెండా మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం తన పద్ధతి మార్చుకోవాలి, తన విధానాన్ని ఆలోచించుకోవాలి. లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పోలీస్, రేపు ఉపరాష్ట్రపతి ధనకర్ గారిని అవసరమైతే ప్రత్యేకంగా వెళ్లి కలిసైనా ప్రింటర్ అండ్ పబ్లిషర్ గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు బియ్యకొండ దామోదరరావు గారి మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 నిమిషాల తర్వాత
మా లీగల్ టీం, మా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ సుభాష్ గౌడ్ గారు, మాజీ భారత అధ్యక్షుడు మెదక్ గారి నేతృత్వంలో కంప్లైంట్ తీసుకొని పోయి జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి వెబ్ పేపర్ లో మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి అసలు జరగనే లేదు, వారికి తోకలేదు, ఇది లేదు, అసలు పాకిస్తాన్ అనేటువంటి తుపాకీ ఎత్తే దమ్ము లేదు, ధైర్యం లేదని ప్రపంచం అంతా ఘోషిస్తుంటే 5 భారత యుద్ధ విమానాలు కూల్చాయని భారత సైన్యాన్ని తక్కువ చేసి, భారత యుద్ధ విమానాన్ని తక్కువ చేసి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రింటర్ పబ్లిషర్ గా ఉన్నటువంటి దామోదర్ రావు నేతృత్వంలో తీవుల కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటర్ రాసినటువంటి ఈ వెబ్ పేజీ మీద చర్య తీసుకోమని ఉపరాష్ట్రపతి గారికి రాసినాం. మెదక్ ఎస్పీ గారికి కొద్దిసేపట్లో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇటువంటి దేశ ద్రోహుల్ని రాళ్లతో కొట్టి సంపాదించినటువంటి రోజులు వస్తాయి. బెటర్ యూ వైండ్ అప్ యువర్ పేపర్. నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూళ్ళ గురించి మాట్లాడితే ఇలా ఈ తెలియతక్కువ పేపర్ రాస్తారు ఒక వార్త. ఎవరి వల్ల మాజీ ఎంపీ చెప్పిందంట తెలంగాణకు సైనిక్ స్కూళ్ళలో అన్యాయం జరిగిందని ఇలా ఒక వార్త రాస్తారు. నేను అడుగుతున్నా, మీకు అసలు జర్నలిజం విలువలు ఉన్నాయా, సంస్కారం ఉందా? నేను కూడా 1995 నుంచి పనిచేసిన రిపోర్టర్ గా. మీరు సంస్కారం మీద పద్ధతి, సైనిక స్కూళ్ళల్లో రాష్ట్రానికి అన్యాయం, ఇది వీళ్ళు రాసేటువంటి వార్త. తెలివి ఉండాలి, ఈ పేపర్ వాడికి తెలివి ఉండాలి అని చెప్తున్నా. చంద్రశేఖర్ రావు అనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2017వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలంగాణకి, వరంగల్ కి ఒక సైనిక్ స్కూల్ ని మంజూరు చేసింది. 2017లో సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే 2023 దాకా 6 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఈ నమస్తే తెలంగాణ దినపత్రికోడు కనీసం చంద్రశేఖరరావు అనే తప్పు చేసిండు, సైనిక స్కూల్ తీసుకురాలేదనేటువంటి వార్త రాయలేను ప్రచారం చేసి 5 భారతీయ యుద్ధ విమానాలన్నట పాకిస్తాన్ చేసింది. ఇది వీళ్ళ తెలియదు. డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు మీడియాను సంయమనం పాటించమని, తప్పుడు వార్తలు రాయొద్దని, దేశ సమగ్రతకి, దేశ సమైక్యతకి భంగం వాటిల్లేటువంటి ఏ వార్తలు కూడా తొందరపడి రాయకూడదని చెప్తే మధ్యాహ్నం వీళ్ళకి ఏదో కొంపలట్టుకుపోయినట్టు పాకిస్తాన్ భారతదేశం విమానాల్ని 5 కూల్చేసిందని సంకల్ కుదుకొని ఈ సంబురాలు జరుపుకునేటువంటి ఈ నీచ సంస్కృతికి ప్రింటర్ అండ్ పబ్లిషర్ ఎవరంటే దీవకొండ దామోదర్ రావు అని ఒక రాజ్యసభ సభ్యుడు. చాలా సంస్కారం ఉండాలి ఈ పత్రికకు, పత్రిక నడుపుతున్నటువంటి పెద్దలకి. అందుకనే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ గౌరవనీయులు ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారికి ఈ దీవకొండ దామోదర్ రావు అనేటువంటి పెద్ద మనిషి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అఫీషియల్ గా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. ఊరంతా ఒకరికుంటే ఊసుగల్లో ఒకరికున్నట్టు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి పత్రికలు ఇష్టముందా కష్టముందా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ మన దేశంలో ఉన్నటువంటి పత్రికలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, విజ్ఞులంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంటే 10 ఏళ్ళు అధికారం చెలాయించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధికార దినపత్రిక నమస్తే తెలంగాణ నిన్న మధ్యాహ్నం నుంచి వెబ్ పేజీలలో 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చేసిన పాకిస్తాన్. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోన శ్రీశైలం గౌడ్ ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పలు ఆహ్వానాలు, వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కోన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద మధ్య తరగతి ప్రజలకు కొండంత అండగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి, ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు అందజేశారు. లేదు అయినా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అకాల వర్షాలు వచ్చి పట్టాలు లేచిపోతున్నాయి. రైతులు పట్టాలు లేచిపోతే ఈ పట్టాలు మాయని గొడవలు పెట్టుకునే కాడికి వస్తుంది. తక్షణమే ఏం చేయాలంటే గవర్నమెంట్ కొనుగోలు చేయాలి, ఐకేపీ సెంటర్ల లారీలు పంపించాలి. బస్తాల కొరత ఉంది. ఈ కొరతలు తీసి
తరుగుల పేరుతోటి ఒక్కొక్క లారీకి 15 క్వింటాల కాంచి 20 క్వింటాల వరకు ధాన్యాన్ని కట్ చేస్తున్నారు. ఈ తరుగుతోటి ధాన్యాన్ని కట్ చేసేది బంద్ పెట్టాలి. అదేవిధంగా ఎమ్మటే కలెక్టర్ గారు దీన్ని స్పందించి ఎమ్మటే అధికారులకు కాంటాలు వేసే విధంగా చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. కొనే కాడ కూడా పిండి బస్తాలు కొనాలంటే లైన్లో నిలబడి కొనవలసి వస్తుంది. కానీ ఒడ్లు రైతు అమ్ముకోవాలంటే కన్నా కష్టం పడి అలా కన్నా ఇబ్బందులు పడి పండించినటువంటి పంటని అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులు లేరు. మిర్చి కూడా కొన్ని వడ్లను కూడా మొన్న రాస్తారోకం చేసి వడ్లను కూడా తలగబెట్టేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వర్షాలు అకాల వర్షాలు కూర్చి కొట్టుకపోతున్నాయి, చెర్లకు కొట్టుకుపోతున్నాయి, గుంటలకు కొట్టుకుపోతున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు ఎమ్మడే దీన్ని స్పందించి కాంటాలు లారీలు ఎమ్మడే బస్తాలు పంపించాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ రైతు సంఘం నుంచి. పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం రావాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. రైతాంగ వస్తుంది, నార్లు పోసుకోవాలి. ఇప్పుడు నా కళ్ళాలే కూర్చుంటే ఏం చేయాలి? పిల్లల కళ్ళాలో కూర్చొని ఈ బొమ్మ రాయితే మీరు చూడండి, అక్కడ వాయిస్తున్నామండి, మీరేదో వస్తున్నారు. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి రైతాంగ సమస్యలు వెంటనే. కొనుగోలు చేయాలి ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే, కొనుగోలు చేయాలి ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, కొనుగోలు చేసిన ధాన్యం. రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాలు ప్రారంభించడమే ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత కూడా కొనుగోలు చేయడం ఇంకింత ఆలస్యమైంది. ఇప్పటికి దాదాపు నెల 15 రోజుల నుంచి రైతాంగం ఐకేపీ కేంద్రాలలో ఒడ్లు పోసి ఎండాకాలంలో చాలా అవసరపడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపున అకాల వర్షాలు వస్తే మొత్తం ధాన్యం తడిచే పరిస్థితి కూడా ఇలా చాలా ఆందోళనకరంగా ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడంలో కానీ లేదు, కొనుగోలు చేసినటువంటి వాటిని లారీలలో మిల్లులకు తరలిస్తే మిల్లుల కాడ అన్లోడ్ చేసే కాడ కానీ బాగా ఆలస్యమవుతుంది. ఒక్కొక్క ఐకేపీకి 4 రోజులకు 5 రోజులకు ఒక లారీ వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇట్లా కనుక వస్తే 4 రోజులకు 5 రోజులకు ఒక లారీ వచ్చిపోయేటట్టు కనుక ఇంకా 3 నెలలైనా కూడా ఐకేపీ ఒడ్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. దీనివల్ల రైతాంగం ఇప్పటికే 6 నెలల నుంచి కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పండించి ఐకేపీలో తీసుకొచ్చి పోస్తే ఇప్పటికీ డబ్బులు రాకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్న రైతాంగం. కాబట్టి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది. అసలు రైతులు ఎంత కష్టపడుతున్నారనే ఆ సోయి లేకుండా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐకేపీలకు ప్రతిరోజు ఒక లారీ, కనీసం ఒక లారీ అయినా పోవాలి. అట్లయితే తప్ప ఇలా ఐకేపీలో ఉన్నటువంటి ఓట్లు తరలించడం సాధ్యం కాదు. తీరా మిల్ల కాడికి తీసుకుపోయినాక కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారు యాజమాన్యాలు. మిల్ల యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క బస్తాకు 3 కిలోలు 4 కిలోలు చొప్పున దాదాపు 5-6 క్వింటాల ధాన్యాన్ని ఒక లారీకి తీసుకున్న పరిస్థితి ఉన్నది. దీని ద్వారా రైతాంగానికి రావాల్సిన డబ్బులు రావట్లేదు, వాళ్ళకి చాలా తక్కువ వస్తున్నది. కాబట్టి మిల్లర్స్ ఇలా మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళు దోపిడీ చేస్తున్న పరిస్థితి ఇలా రైతాంగం మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా తన పాత్ర సరిగ్గా పోషిస్తలేదు. రైతులను చూస్తే రైతులు కొనుగోలు వ్యాపారస్తులాగా చూస్తున్నారు. రైతులు కూడా ఏదో వ్యాపారం చేసి తీసుకొచ్చి మార్కెట్లో పోస్తే వ్యాపారస్తుల కాడ ధాన్యం కొంటున్నట్లు చూస్తున్నారు. ఇది సామాజికమైనటువంటి అంశం. ఇది ఇలా దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా తిండి తింటున్నారు అంటే బతున్నారంటే ఆ తిండి తినడం వల్ల బతున్నారు. ఆ తిండి ఎవరు పండిస్తున్నారు? రైతు పండిస్తున్నాడు. దాని ఒక సామాజిక కోణంలో చూడాలి తప్ప ఒక వ్యాపార కోణంలో చూడడం చాలా తప్పది. అందువల్ల ఇలా దాన్ని ప్రభుత్వం చాలా జోక్యం చేసుకోవాలి. లారీలు సరిపోకపోతే డీసీఎంలు పెట్టండి, డీసీఎంలు కాకపోతే ట్రాక్టర్లు పెట్టండి. ఏదో రకంగా చేసి రైతు ఎమ్మట కళ్ళల నుంచి తీసేయాలి. ఒకవేళ కళ్ళలు ఉంటే జరిగేది ఏంది? అకాల వర్షాలు వస్తే తడుస్తాయి. తడిసినాక ఏంటంటే తడిసిన దాన్ని మేము కొనుగోలు చేయము, తక్కువ ధర కొనుగోలు చేస్తాం. అదేవరు ఒకసారి మార్కెట్లో కనుక ధాన్యం తీసుకొచ్చి పోస్తే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వ బాధ్యత అది. కానీ తీసుకుంటారు లేదు. ఇవాళ ఒక ఎంప్లాయీ కనుక లేకపోతే ఒక వర్కర్ ఇవాళ ఫ్యాక్టరీ పోతే ఫ్యాక్టరీ పైన ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు బాధ్యత వహిస్తారు. డ్యూటీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఒక రైతు తీసుకొచ్చి ఓట్లు తీసుకొచ్చి ఆడ పోసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోదు? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది సామాజిక అంశం. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. చాలా నెగ్లిజెన్స్గా ఇలా రైతాంగం అంటే వీళ్ళు ఐక్యం కాలేరు, వీళ్ళు కాడికి కొట్లాడతాం రారు, సమ్మెలు చేయరు వీళ్ళు. కాబట్టి వీళ్ళని పట్టించుకున్న ఒకటే పట్టించుకున్నట్టు అన్న చూస్తాం. కానీ రైతులే కానీ కోపం వస్తే, రైతులు తిరుగుబాటు చేస్తే ఎవరు ఆగరు. మీరు అందరూ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 చట్టాలు వెనక కొట్టడానికి దేశవ్యాప్త పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి రాజధానులు మొత్తం కూడా ముట్టడి చేయడం జరిగింది. దానివల్ల ఇలా మోడీ తన చట్టం వెనుక తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి రైతాంగం పోరాటానికి కనుక దిగితే అప్పుడు ప్రభుత్వం కింద మీద అయ్యే పరిస్థితి వస్తుంది.
కాబట్టి రైతులు చాలా బాధపడుతున్నారు, చాలా ఆందోళనతో ఉన్నారు. ఇవాళ కళల కాడున్నారు రైతులు. ఎప్పుడే వర్షం పడుతుందని చెప్పేసి ప్రతి కుప్పకడగా రైతు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తాం. అదేవారు ఒకసారి మార్కెట్ తరుగు తీయొద్దు, ఆ రకంగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తేనే లేదు, లేకపోతే రాబోయే కాలంలో ఇంకా ఉద్యమం చేస్తాం. ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితి వస్తుంది. కళలకు వచ్చినప్పుడే నిలదీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అందుకే ఇవాళ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాను. కలెక్టర్కి ఇవాళ మెమోరాండం ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పనిలో మార్పు రాకపోతే మాత్రం మరొకసారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయంలో అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పార్టీ మోతే మండలం కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలే నా కుటుంబ సభ్యులని గొప్పలు చెబుతున్న మంత్రి ఉత్తమ్, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు మంజూరు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ మానవ హక్కు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, జిందాబాద్ 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 జిందాబాద్, నశించాలి కాంగ్రెస్ మండి వైఖరి, కాంగ్రెస్ మండి వైఖరి, ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ మండి వైఖరి ఇవ్వాలి. నిజమైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేయాలి. గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ పేదలందరూ ఇందిరమ్మ ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజిరెడ్డి మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం పహల్గామ్ లో భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దేశంలో టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం మానవ హక్కులకు భంగం కల్పించడం అని, అలాంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ లాంటి దేశం సపోర్ట్ చేయడం సరికాదన్నారు. జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా మీడియా ఇన్ఛార్జి సంకీ నారాయణ, రాజంపేట మండల చైర్మన్ నాగభూషణం, పాల్వంచి మండల చైర్మన్ అంబాల రవి పాల్గొన్నారు. దాని తర్వాత మన గవర్నమెంట్ దానికి చర్యలు తీసుకొని ఇవాళ మిలిటరీ దాని మీద వాళ్ళ ఉగ్ర స్థావరాలతో దాడి చేసి వాళ్ళను హతమార్చడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలానే ఇంకా ముందు కూడా పూర్తిగా ఉగ్రవాద నిర్మూలన జరగాలని, మానవ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని దానిపైన నరేంద్ర మోడీ గారు కూడా అన్ని దేశాలతో సంప్రదింపులు జరిపి వారిపై ఇలా తొందరగా చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనకే సహకరిస్తున్నాయి. మన దేశంలో చొరబడి ఉగ్రవాదులు మన హక్కులను భంగం కల్పిస్తూ మనపై దాడులు చేస్తూ ఉన్నారు. దాని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. దీన్ని ఇంకా ఈ ఉగ్రవాద సంస్థ నిన్న మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు తెరబడి అక్కడ గ్రామాల్లో 13 మంది పౌరులు చనిపోవడం ఎంతో బాధగా ఉంది. దీనిపై కూడా ఇంకా తొందరగా ఇది దృష్టి సారించి తీవ్రమైన ప్రతిఘటన ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్కారం. కామారెడ్డి జిల్లా మానవ హక్కుల కమిటీ తరఫున ఒక ప్రతిఘటన చేయాలనుకుంటున్నాం. ఏంటంటే నిన్న మొన్న అంటే 10 రోజులు 12 రోజుల కిందట పహల్గాంలో జరిగిన దుశ్చర్య అనేది అది మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినట్లే. ఎందుకంటే చాలా మంది టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నట్టు తన సంతోషాలు అక్కడ ఒక 10 వారం రోజులు నేను సంతోషంగా ఉండి వస్తా అని వెళ్తుంటే అక్కడ వాళ్ళ హక్కులను వాళ్ళు భంగం కలిగించే రోజు దుశ్చర్యకు పాల్పడి, అది కూడా మతం పేరిట అదొక మెయిన్ ముఖ్యమైన సంఘటన ఇది జరగడానికి ఏంటంటే మతం పేరిట మతం పేరు అడిగి చేయడం అనేది ఇది చాలా దుశ్చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఈ రోజు మనం వారం రోజులు సంయమనం పాటించి మన దేశ ప్రధాని గారు అయినా ఎందుకులే అనే ఉద్దేశంతో నాగుతుంటే వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఆగలేకపోతున్న కారణంగా వారు ఈ రోజు దానికి ప్రతిఘటన దాడిగా ఏం చేశారంటే మన
త్రివిధ దళాలు దానిపై దాడి ఏ విధంగా ఓన్లీ ఉగ్రవాద సంస్థలే ఎక్కడ ఉన్నాయి అది వెతికి మాత్రమే వాళ్ళపైన దాడి చేశాయి. మనము మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే మనకు పౌరులకు విఘాతం కలిగించకుండా అక్కడున్న పౌరులు కూడా పౌరులే అనే ఉద్దేశంతో పౌరులకు విఘాతం కలిగించకుండా ఈ రోజు అక్కడ దుశ్చర్య చేపట్టి ఏ విధంగా అంటే కేవలం ఎవరైతే మనకు ఇక్కడ దుశ్చర్య చేపట్టిరో ఆ ఉగ్రవాద సంస్థలపైన దాడి చేయడం అనేది చాలా సంతోషకరమైన వార్త. దీనికోసము త్రివిధ దళాలు చేపడుతున్న ఆ యొక్క కృషి అనేది మనము ప్రతి ఒక్కరం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మనం భారత త్రివిధ దళాలకు చేతులెత్తి నమస్కారం చేయాలి ఈ రోజు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను అర్పించైనా మన దేశ ప్రజలను కాపాడడానికి వాళ్ళు ముందుండి దూసుకోపోతున్నారంటే మనం దీన్ని శోచనీయాంశంగా పరిగణించాలని చెప్పేసి చెప్తున్నా. ఇలాంటి మానవ హక్కులకు ఉల్లంఘిస్తూ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ పాకిస్తాన్ ఏదైతే మన దాయాది దేశం ఏదైతే ఉందో మనం పాకిస్తాన్ పైన దాడి చేయడం కాలేదు. మనం ఏమనుకున్నాం ఉగ్రవాద సంస్థలను మట్టు పెట్టాలని మన ప్రధాని గారి ముఖ్య ఉద్దేశం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఉగ్రవాదులు చనిపోయిన వారిని కూడా వాళ్ళు శవయాత్రలో అధికారికంగా వాళ్ళు పాల్గొనడం అనేది ఇది చాలా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే ఒక దాయాది దేశం అలా చేయడం అనేది అది ఉగ్రవాదాన్ని పోషిస్తున్నట్టుగా ప్రతి దేశానికి అది అర్థమవుతుంది. ఇలాంటి చర్యలకు తప్పని ఏ దేశంలో మనం కంపల్సరీ దానిపైన పౌరుల ఉల్లంఘనకు తోడ్పడినట్టు ఇండైరెక్ట్ గా. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవద్దు, అలాంటి వారిని మనం సపోర్ట్ చేయొద్దు. కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు ప్రతిఘటన దాడి భారతదేశం చేస్తుంది తప్ప ఏదో దాయాది దేశం మీద మన మీద యుద్ధం చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాదు అనేది మేము మానవ హక్కుల కమిటీ తరఫున మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంత్రి ప్రారంభించి ఆసుపత్రి యాజమాన్యానికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి దేశం తల ఎత్తుకునేలా చేసిందని పేర్కొన్నారు. భారత సైన్యం సమర్థవంతంగా శత్రువుల మీద దాడి చేసి భారత సైన్యం లక్ష్యాలు చేరుకుంటుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం జరిగిందని వారన్నారు. త్రివిధ సైన్యం చేసిన ధైర్య సాహసాలకు పోరాట పటిమకు మంత్రి అభినందనలు తెలియజేశారు. సైడ్ వస్తున్నారు సైడ్ కాదే సార్ 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 కోదాడు పట్టణంలో డాక్టర్ శివప్రసాద్ గారి ద్వారా స్థాపించబడ్డ ఈ నూతనంగా ఏర్పాటు చేయబడ్డ శ్రీ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మనం చూస్తూ డాక్టర్ గారికి కుటుంబ సభ్యులకి మరి యాజమాన్యం అందరికీ కూడా ఈ హాస్పిటల్ స్టాఫ్ కూడా భారత సైన్యం త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 9 ఆతంకవాద స్థావరాలు టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరైన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు.
నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ సింబిపూర్ కార్యాలయంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు కాలనీల సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత సింబిపూర్ కృష్ణని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి ప్రాంతాలలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాలలో జరగబోయే వివిధ శుభకార్యాలు వేడుకలలో మరియు వివాహ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు. జర్నలిస్టులు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి సభ్యత్వం పొందడం ద్వారా సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా TWJF బలంగా ఉందని ఇతర జిల్లాలకు ధీటుగా సిద్దిపేట జిల్లాలో బలపడేందుకు సభ్యత్వం పెంచాలని కోరారు. జిల్లా అధ్యక్షులు వరయోగుల మురళి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుడితాడు బాపురావు తదితరులు పాల్గొన్నారు.